गुड मॉर्निंग स्टूडेंट्स। सभी को शुभोदय बच्चों। कैसे हो सब? आज हम 9th क्लास से संबंधित थर्ड लेसन जो है अब बदले अपनी सोच पाठ जो समझा चुके हैं, लेकिन आज हम उसका कक्षा कार्य लिखने बताने जा रहे हैं। तो आप सब लोग यहाँ पर देखते हुए अपनी कक्षा कार्य में मतलब CW में लिख लो ना। ఓకే, సో నన్ను ఇప్పుడు మనం థర్డ్ లెసన్ వదిలే అప్నీ సోచ్ CW నోట్ చేసుకుంటామా ఇదంతా కూడాను. సో చదివేటప్పుడు కూడా ఎలా చదువుతున్నానో ప్రొనౌన్సియేషన్ ఒకసారి విని అక్కడ మీనింగ్స్ అన్ని జాగ్రత్తగా తెలుసుకొని చదవండి, ప్రాక్టీస్ చేసి చదవండి అమ్మా. సో लाडली, लाडली का अर्थ शब्दार्थ पहले. लाडली का अर्थ दुलारी प्यारी, దట్ మీన్స్ ఫేవరెట్. ఓకే, ప్రియమైనటువంటి. लुप्त शब्द का अर्थ नष्ट और गायब అంటే నశించిపోవడం, మిస్ అయిపోవడం. సో स्तर, स्तर का अर्थ सतह. ఓకే, దట్ మీన్స్ లెవెల్, ఒక స్థాయి. नेक्स्ट वर्ड प्रदूषित. प्रदूषित का अर्थ कलुषित. प्रदूषित का अर्थ कलुषित. ओके, पॉल्यूट अवడం. निवेदन, निवेदन का अर्थ प्रार्थना. ओके, नेक्स्ट नेक्स्ट वर्ड स्टूडेंट अम्मा. इरादा. इरादा शब्द का अर्थ संकल्प या निर्णय. इरादा शब्द का अर्थ संकल्प और निर्णय. सो भौगोलिक, भौगोलिक का अर्थ भूगोल संबंधी, जोग्राफिक. नेक्स्ट आयु. आयु मीन्स उम्र, एज. ओके, ఆయుని ఉమ్ర్ అని కూడా అంటారు, ఇట్ మీన్స్ ఏజ్. दायरा. दायरा शब्द का अर्थ गोल घेरा और अधिकार का क्षेत्र, दैट मीन्स सर्किल. संरक्षण. संरक्षण का अर्थ है हिफाजत. संरक्षण అంటే ఏంటమ్మా? హిఫాజత్. ఓకే, ప్రొటెక్షన్. सो परिवर्तन. परिवर्तन का अर्थ बदलाव, చేంజ్, మార్పు అనేటువంటి దానికి హిందీలో పరివర్తన్ అంటారు. సంసాధన్, స్రోత్. ఓకే, సంసాధన్, స్రోత్, దాన్నే రీసెర్చ్ అని కూడా అంటారు. నెక్స్ట్ మజ్బూర్. मजबूर का अर्थ विवश और लाचार, दैट मीन्स हेल्पलेस. नेक्स्ट वर्ड बुद्धा, सॉरी बुद्धा. बुद्धा मतलब विषय, इश्यू. ओके, एकत्रित शब्द का अर्थ हिंदी में इकट्ठा. एकत्रित एंड इकट्ठा दोनों का अर्थ एक ही है. సో దానికి మీనింగ్ ఏంటమ్మా? ప్రోగు చేయుట. शामिल करना, भागीदार बनना. शामिल करना ना भागीदार बनना ना మీనింగ్ ఒకటే. ఓకే, सुलझाना. सुलझाना का अर्थ हल करना. सुलझाना, हल करना. जरूरत. जरूरत का अर्थ आवश्यक, अवसरम, नेसेसरी. ओके, नादान शब्द का अर्थ भोला, इनोसेंट. नादान అంటే ఇన్నోసెంట్ నే భోలా అని కూడా అంటారు. जैव मित्र. जैव मित्र जीव या जीवन के मित्र. ఓకే, జైవ మిత్ర అని అంటూ ఉంటారు, బయో ఫ్రెండ్లీ అనేటువంటిది. నెక్స్ట్ ధ్రువ్. पृथ्वी के उत्तरी और दक्षिणी सिरे. ధ్రువ్ అనేటువంటిది ధ్రువ ప్రాంతము అని అంటూ ఉంటారు. ఓకే, దాన్నే ఇంగ్లీష్లో పోల్. दृष्टिकोण. दृष्टिकोण मीन्स विचार, देखने या सोचने विचारने का पहलू, आलोचना. ओके,
పాయింట్ ఆఫ్ వ్యూ అనేటువంటిది మీనింగ్ హిందీలో దృష్టికోణ్. పీढ़ी जनरेशन, पीढ़ी అంటే దాన్ని ఇంకో మీనింగ్ వంశ परंपरा में क्रम से बढ़ने वाली సంతాన్ కి కడి, వంశ పారంపర్యంగా నడుస్తూ వచ్చేటువంటి సంతానం దాన్నే పీढ़ी. ఓకే, తరము జనరేషన్ అని అంటారు కదా. నెక్స్ట్ అర్థగ్రహిత ప్రతిక్రియ ఫస్ట్ క్వశ్చన్ అన్న ఫస్ట్ క్వశ్చన్ संयुक्त राष्ट्र संघ के बारे में बताइए. యుఎన్ఓ కోసం ఇక్కడ అడిగారు. సంయుక్త రాష్ట్ర సంఘకే ఏక అంతర్రాష్ట్రీయ సంఘటన ఇంటర్నేషనల్ లెవెల్లో మీట్ అయ్యేటువంటిది యుఎన్ఓలోను అందరూ కూడాను. यह अंतर्राष्ट्रीय कानून को सुविधाजनक बनाने के लिए అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చట్టానికి ఒక చట్టంలో ఒక సువిధాజనక ఈజీ మెథడ్ అనేటువంటిది ఈజీగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో, అలాగే సహయోగ సపోర్టు అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే దానికి సంబంధించినటువంటి సపోర్ట్ కానీ, అంతర్రాష్ట్రీయ సురక్ష అంటే కాపాడుకునేటువంటి విధానం కానివ్వండి, ఆర్థిక వికాస్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కావండి, సామాజిక ప్రగతి సొసైటీలో కూడా డెవలప్మెంట్ అనేటువంటిది, మానవ అధికార ప్రతి హ్యూమన్ రైట్స్ అనేటువంటివి, और విశ్వ శాంతి के लिए వరల్డ్ మొత్తంలో కూడా ప్రశాంతత కోసం కార్యరత అంటే ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటుంది అనమాట యుఎన్ఓ అనేటువంటిది, దాన్ని సంయుక్త రాష్ట్ర సంఘం. నెక్స్ట్ పాయింట్ इसकी स्थापना द्वितीय विश्व युद्ध के बाद 1945 में की गई थी. దీన్ని యుఎన్ఓని ద్వితీయ విశ్వ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1945లో దీన్ని స్థాపించారు. इसमें विश्व के अंतर्राष्ट्रीय मान्यता प्राप्त लगभग 193 देश है. అంటే ఇందులో ఈ యుఎన్ఓలో విశ్వకి అంతర్రాష్ట్రీయ మాన్యత ప్రాప్త్ అంటే విశ్వంలోనే ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు పొందినటువంటి లగ్భగ్ నియర్లీ 193 కంట్రీస్ ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. इसमें आम सभा, सुरक्षा परिषद, आर्थिक व सामाजिक परिषद, सचिवालय और अंतर्राष्ट्रीय न्यायालय सम्मिलित है. आम सभा అలాగే సురక్ష పరిషత్ ఇవన్నీ కూడాను వీళ్ళందరూ కూడాను ఇందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. యుగరత్న के सवालों के बारे में अपने विचार बताइए. యుగరత్న అడిగినటువంటి క్వశ్చన్స్ పట్ల మీ ఒపీనియన్ ఏంటనేటువంటిది రాయమంటున్నారు. సో ఇక్కడ చూడండి ఆన్సర్ ఇచ్చాను ఆల్రెడీ. యుగరత్న के सवालों के बारे में मेरे विचार है कि అంటే మన ఒపీనియన్ ఇది అని చెప్తూ ఏ ప్రశ్న విచారోత్తేజక్ హే అంటే తను వేసినటువంటి క్వశ్చన్స్ ఆలోచింపదగినటువంటి क्वेश्चंस है. ये प्रश्न हमारे भविष्य के बारे में सचेत कर रहे हैं. ఆ క్వశ్చన్స్ మన ఫ్యూచర్ కోసం అలర్ట్నెస్ అనేటువంటిది కల్పించే విధంగా ఉన్నాయి. అలాగే థర్డ్ పాయింట్ हम धरती को खोखला करते जा रहे हैं. సో మన ఎర్త్ని మనం తవ్వుకుంటూ గోతులు చేసుకుంటూ అంటే పాడు చేసుకుంటూ పొల్యూట్ చేసుకుంటూ పోతున్నాం. हमारे पूर्वजों ने हमें जो स्वच्छ पर्यावरण और स्वस्थ ग्रह दिया है. ఫోర్త్ పాయింట్ మన పూర్వజోనే అంటే మన ముందు జనరేషన్ వాళ్ళు మనకి ఏదైతే స్వచ్ఛ పర్యావరణం అంటే క్లీన్ ఎన్విరాన్మెంట్ అలాగే హెల్దీ ఎర్త్ అనేటువంటిది ఏదైతే ఇచ్చారో उसे हम फिर से वैसा बनाकर आने वाले भविष्य को सौंपे. మన ఎర్త్ని మన ఎన్విరాన్మెంట్ని మన అంతటినీ కూడాను జాగ్రత్త చేసి అలాగే మళ్ళీ పొల్యూషన్ లేనటువంటి స్వచ్ఛమైనటువంటి హెల్తీ ఎర్త్గా తయారు చేసి మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం అందించాలి అని మన ఒపీనియన్గా అక్కడ చెప్తున్నట్టు. ఓకే, నెక్స్ట్ पाठ के आधार पर वाक्यों को सही क्रम में दीजिए. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సెంటెన్స్ ఏదైతే జంబ్లింగ్లో ఇచ్చారు ఫస్ట్ సెంటెన్స్ వాడు ఇచ్చింది హమే అప్నీ ధర్తీ బచానీ హోగి మనం మన ఎర్త్ని కాపాడుకోవాలి. సెకండ్ సెంటెన్స్ అప్నే ఘర్ కో బచాలే అప్నీ ధర్తీ మా కో బచాలే మన ఇంటిని కాపాడుకోవాలి మన ఎర్త్ని కూడా కాపాడుకోవాలి. హర్ కక్షా కి కితాబో మే పర్యావరణ కే పాఠ్ అవశ్య హోనే చాహియే. ఎవ్రీ క్లాస్ బుక్స్లో కూడాను ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి లెసన్ అంటూ డెఫినెట్గా ఉండాలి. ఇది సెంటెన్స్. ఫోర్త్ సెంటెన్స్ హమారే పూర్వజోనే హమే స్వచ్ఛ और స్వస్థ గ్రహ దియా థా మన పూర్వీకులు మనకి హెల్దీ అలాగే స్వచ్ఛ అంటే హెల్దీ అండ్ క్లీన్ ఎర్త్ని మనకి ఇచ్చారు. అవునా, ఇవి సెంటెన్సెస్ 4 సెంటెన్సెస్. అది కరెక్ట్ ఫామ్లో రాయాలని అంటే ఫస్ట్ సెంటెన్స్ ఫోర్త్ వన్ ఫస్ట్ సెంటెన్స్ అవుతుంది అండ్ సెకండ్ వన్
सेंटेंस फर्स्ट सॉरी फोर्थ वन सेंटेंस फर्स्ट రాయాలి. हमें पूर्वजों ने अपने स्वच्छ और स्वस्थ ग्रह दिया था. అది మన టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ఇదే ఫస్ట్ సెంటెన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ ఏది ఉంటుందంటే ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చా చూడండి. హమే అప్నీ ధర్తీ బచానీ హోగి. ఫస్ట్ సెంటెన్స్ ఏదేదో అది సెకండ్లోకి రావాలి. నెక్స్ట్ థర్డ్ వన్లోనే ఉండాలి. ओके, हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होने चाहिए. అది థర్డ్ వన్లోనే థర్డ్ పాయింట్లోనే ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏదైతే ఉందో సెకండ్ సెంటెన్స్ ఫోర్త్ వన్లోకి రావాలి. अपने घर को बचा ले, अपनी धरती को बचा ले. दिस ఈజ్ యువర్ కరెక్ట్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ पर्यावरण के बिगड़ने से अभिव्यक्ति सृजनात्मकता क्वेश्चंस ने ना पर्यावरण के बिगड़ने से आगामी भविष्य में कैसी समस्याएं उत्पन्न हो सकती है. సో మన ఎన్విరాన్మెంట్లో ఎటువంటి పొల్యూషన్ ఉన్నా సరే ఆగామి భవిష్యమే మన నెక్స్ట్ జనరేషన్లో ఫ్యూచర్లో ఎటువంటి సమస్యలు కొత్త సమస్యలు మనకి కలగవచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయవలసి వస్తుంది అనే క్వశ్చన్. ఆన్సర్ చూడండి, పాయింట్ వైజ్గానే రాసుకోండి. पर्यावरण के बिगड़ने से अनेक तरह की बीमारियां जन्म ले रही है. సో మన పర్యావరణం కానీ పొల్యూట్ అవుతుంది అని అంటే చాలా రకాలైనటువంటి కొత్త డిసీజెస్ అనేటువంటివి, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి మనకి వస్తున్నాయి. అవునా, ప్రకృతి కా సంతులన్ బిగడ్ రహా హే. మన ఎన్విరాన్మెంట్లో కూడాను ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. ప్రకృతి కూడాను ఒక ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల వర్షాలు తగిన సమయంలో వర్షాలు పడకపోవడం, ఏ సీజన్లో జరగవలసింది ఆ సీజన్ పర్ఫెక్ట్గా లేకుండా అయిపోతుంది, అవి లేకుండా అయిపోతాయి. అలాగే సమయకి అనుసార్ మౌసం నహీ ఆ రహా హై. దాని కారణంగా ఇందాక చెప్పుకున్నట్టు కరెక్ట్ టైంలో ఇన్ టైంలో సీజన్స్ అనేటువంటివి రాకుండా పోతున్నాయి. అంటే పడకూడని వర్షాలు పడడం, లేని టైంలో చలి, ఇటువంటివన్నీ కూడాను జరుగుతూ ఉంటాయన్నమాట. ఏదైనా సరే ఏ సమయంలో అది జరిగితేనే కరెక్ట్. నెక్స్ట్ अतिवृष्टि तथा अनावृष्टि से सारे संसार में उथल पुथल मच रही है. అతివృష్టి తథా అనావృష్టి అయితే వరదలు వచ్చి కొట్టుకుపోవడం, లేదు అని అంటే పూర్తిగా వర్షాలు లేక భూమి ఎర్త్ బీట్లు ఇచ్చేసి శుభ్రంగా వాటర్ లోట్ అనేటువంటిది రావడం, అయితే ఇది లేదంటే అది. ఆ రకంగా ఉండడం వల్ల కూడాను ప్రపంచానికి అది నష్టమే. हिमालय के पिघलने से सागरों में पानी का स्तर बढ़ता जा रहा है. మేఘాలన్నీ కూడా హిమాలయ పర్వతాలన్నీ కూడా కరిగిపోవడం వల్ల ఆ వాటర్ అనేటువంటిది సాగరాల్లో ఎక్కువైపోయి వాటర్ శాతం పెరిగిపోతుంది. इससे बाढ़ आने की संभावना है. దీనివల్ల కూడాను తుఫాన్లు రావడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఓకే, ప్రాణి మాత్రకే లియే జీవన్ కఠిన్ బన్ రహా హై. సో ప్రాణులకి బ్రతకాలనేటువంటి జీవరాశులు ఎవరైనా సరే, మనుషులే కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడాను, యానిమల్స్ కానీ ఎవరన్నిటికీ కూడాను బ్రతకడానికి చాలా కఠినమైపోతుంది అనమాట భూమి మీద. అతః इस सृष्टि का विनाश भी संभव है. ఇదే రకంగా జరుగుతూ పోతే ఈ సృష్టి కూడా పూర్తిగా నాశనం అవ్వడం అనేటువంటిది తథ్యం. ఓకే, దిస్ ఈజ్ యువర్ అభివ్యక్తి సృజనాత్మకత ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, जल संरक्षण कैसे किया जा सकता है. ఆన్సర్ अपने विचार వాటర్ని ఎలా రక్షించుకోగలం అనేటువంటి దానికి క్వశ్చన్ ఆన్సర్ రాయండి. ఇక్కడ జల్ సంరక్షణ నదియోं के ऊपर बांध बनाकर అంటే నదులపైన డ్యామ్స్ అనేటువంటిది కడుతూ, తాలాబో నాలో ఆది కే బహావ్ కో రోకుకర్ అంటే పాండ్స్ కానీ నాలే చిన్న కెనాల్స్ కానీ వీటిలో ఉండే ప్రవహిస్తూ పోయేటువంటి వాటర్ని ఆపి ఆనకట్టలు మనం వేయడం వల్ల వాటర్ని ఆపగలం. ఓకే, ప్రవహిస్తూ వెళ్ళేటువంటి వాటర్ని ఇలా ఆనకట్టలు వేసి ఆపగలం. कुओं, नालों और अपने अपने घरों के पास गड्ढे खोदकर वर्षा के पानी को बहने से रोक सकते हैं. అంటే కువో అంటే నూతులు కానివ్వండి, నాలో అంటే గోతులకు అదే కాలువల నుంచి వెళ్ళేటువంటి వాటర్ కానీ, అప్నే అప్నే ఘరోं के पास ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు గోతులు కాగా తవ్వి ఆ వాటర్ని అందులో వర్షం నీళ్ళు ప్రవహిస్తూ వెళ్ళేటట్టుగా చేయకుండా అందులో ఆ గోతులో నీళ్లు నిల్వ ఉండేటట్టుగా కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ రకంగా కూడా వాటర్ని నిల్వ చేయవచ్చు. పర్యావరణకి రక్ష కర్నా భీ ఇస్కా ఏక్ మహత్వపూర్ణ ముద్దా హై. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో కూడాను దీంట్లోనే ఇది కాపాడుకోవడం అనేటువంటిది కూడా ఇందులో భాగమే.
అలాగే अतः सरकार भी इस पर कदम उठाकर जनता को जनता को चौकस करेगी तो जल का संरक्षण कर सकते हैं। ఈ రకంగా గవర్నమెంట్ కూడా ఒక స్టెప్ ముందుకు వేసి ఈ వాటర్ పొల్యూట్ అవ్వకుండా వాటర్ని సేవ్ చేసుకునే విధంగా ప్రజల్లో ఒక అవగాహన కలిగిస్తే ఆ రకంగా కూడా వాటర్ని చాలా వరకు మనం సేఫ్గా దాచుకోగలం ఒక రకంగా కొంతవరకు కూడా। इससे भविष्य में होने वाले जल की समस्या को भी सुलझा सकते हैं। ఈ రకంగా ఫ్యూచర్లో వచ్చేటువంటి వాటర్ ప్రాబ్లమ్ని కూడా చాలా వరకు మనం తగ్గించవచ్చు। ఓకే, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చాలా వరకు మనం చేయొచ్చు। నెక్స్ట్ క్వశ్చన్ అన్న युगरत्न के स्थान पर थर्ड क्वेश्चन युगरत्न के स्थान पर आप होते तो कौन कौन से प्रश्न पूछते। युगरत्न ప్లేస్లో మీరే కనుక ఉంటుంటే మీరు ఎటువంటి క్వశ్చన్స్ వేసేవాళ్ళు అనేది ఇక్కడ అడుగుతున్నారు। సో ఆన్సర్ చూడండి, युगरत्न के स्थान पर मैं होता तो ये प्रश्न पूछूंगा, ఈ రకంగా నేను అడిగేవాడిని లేదా పూछूंगी అంటే అడిగేదాన్ని, గర్ల్స్ అయితే అలా రాసుకోవాలి पूछूंगी। फर्स्ट वन, क्या हम भविष्य की पीढ़ी को पिघलता हुआ हिमालय और बिगड़ा हुआ पर्यावरण देने जा रहे हैं। మనం ఏంటి రాబోయే జనరేషన్కి పిగిలా హువా హిమాలయ కరిగిపోతున్నటువంటి మేఘాలు అలాగే కరిగిపోతున్నటువంటి హిమాలయాలు అలాగే బిగడా హువా పర్యావరణం పూర్తిగా నాశనమైనటువంటి పొల్యూట్ అయినటువంటి ఈ పర్యావరణాన్ని అందిస్తున్నామా। సెకండ్ పాయింట్, हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था और हम क्या कर रहे हैं। మన పూర్వీకులు మనకి హెల్దీ అలాగే క్లీన్ ఎర్త్ అనేటువంటిది మనకి ఇచ్చారు, మనం ఏం చేస్తున్నాము। थर्ड पॉइंट, हम अपने भविष्य की पीढ़ी को प्रदूषित और बिगड़ी हुई धरती देने जा रहे हैं। మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడాను పొల్యూట్ అయినటువంటి బాగా పూర్తిగా నాశనం అయినటువంటి ఎర్త్ని మనం ఇస్తున్నాము నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి। క్యా ఐసా కర్నా ఠీక్ హే, అలా చేయడం కరెక్టా। फोर्थ क्वेश्चन, धरती को भविष्य के लिए बचाना होगा, ఎర్త్ని ఫ్యూచర్ కోసం అయితే కాపాడాలి ఖచ్చితంగాను। यह काम यहाँ नहीं होगा तो कहाँ होगा, ఆ పని ఇక్కడ జరగకపోతే ఇంకెక్కడ జరుగుతుంది। अब नहीं होगा तो कब होगा, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జరుగుతుంది। हम नहीं करेंगे तो और कौन करेगा, మనం చేయకపోతే ఇంకెవరు చేస్తాము। ఇలా మనం ఈ 4 క్వశ్చన్స్ అడిగే వాళ్ళము అనే ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నాం। ఓకేనా, అంటే యుగరత్న ప్లేస్లో మనం ఉంటే ఏ క్వశ్చన్స్ ఎటువంటి క్వశ్చన్స్ మనం వేసేవాళ్ళము అని అక్కడ అడిగారు। సో మనం అయితే ఈ క్వశ్చన్స్ వేసేవాళ్ళం అని చెప్పినట్టు। ఓకే, దిస్ ఈజ్ యువర్ థర్డ్ క్వశ్చన్। ఆఫ్టర్ దట్ నెక్స్ట్ సో నెక్స్ట్ ఫస్ట్ మీరు రాయవలసినవి ఆర్డర్ వైజ్గా పెట్టాను అన్న। ఫస్ట్ మీనింగ్స్, ఓకే, నెక్స్ట్ అర్థగ్రహిత ప్రతిక్రియ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండ్ अभिव्यक्ति सृजनात्मकता दिस 2 क्वेश्चंस, नेक्स्ट दिस थर्ड क्वेश्चन, नेक्स्ट सारांश। ओकेना, ऑर्डर वाइज गा ई क्वेश्चंस अन्नी कंप्लीट चेयंడి। थैंक यू फॉर वाचिंग।